హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే సంక్రాంతి రోజు సాయంత్రం సంగమయ్య పూజ అయితే చేస్తాము. సంగమయ్య పూజ కోసం నేను 12 ద్వారాలు అయితే ముగ్గు వేశాను. చూడండి, ఈ విధంగా 12 ద్వారాలు ముగ్గు వేసి లోపల దేవుడికి సంబంధించినవన్నీ ముగ్గులు ఇలా వేసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత అయితే పీట పెట్టి సంగమయ్య పూజ అయితే చేసుకుంటున్నాను. సంగమయ్య పూజకైతే ఈ విధంగా ముగ్గు వేయాలి. చూడండి, ముగ్గు అయితే ఈ విధంగా వేసుకున్నాను. పసుపు కుంకుమ వేసాను కదా, 4 అవి 4 ద్వారాలు, అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 4, మొత్తం 12 ద్వారాలు అనమాట. 12 ద్వారాల మధ్యలో దేవుడికి సంబంధించిన చూడండి, సంగమయ్య పూజ అయితే మా ఇంట్లో ఇలా జరుపుకున్నాము. ఈ విధంగా అయితే జరుపుకుంటాము. సాయంత్రం సంక్రాంతి రోజు సాయంత్రము 6 గంటలు 5:30 లోపు 6 లోపు అయితే ఇలా పూజ చేసుకుంటాము. గుమ్మడికాయ అప్పాలు ప్రసాదము, అరటిపండు, దీపాలు, గొబ్బమ్మ, చిక్కుడుకాయ రథం. ఈ చిక్కుడుకాయ బండి చుట్టూ 3 సార్లు అయితే తిప్పుతాము. ఇలా తిప్పి ఇక్కడ పెట్టి పూజ చేస్తాము. పొద్దున్న లేచి ఈ ద్వారాలన్నీ 12 ద్వారాలు 2 ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ క్లోజ్ చేసి కడిగేయాలన్నమాట. ఇదే సంగమయ్య పూజ సంక్రాంతి రోజు సాయంత్రం. చూసారు కదా మా సంగమయ్య పూజ. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంగమయ్య రథం అనమాట, సంగమయ్య వాహనము. దీని మీద తిరుగుతాడని 3 చుట్లు అయితే ఇలా తిప్పుతారు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత పొద్దున్న ఆవుకి అప్పాలును బియ్యం పెడతారు, బెల్లం. ఈ గొబ్బమ్మ ఇంటి పైన వేస్తే మంచిది అంటారు. ఇలా ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.